Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bumreddy Hospital, Karimnagar. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. పవన్ కళ్యాణే కాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి గాని, రామ్ చరణ్ గాని, ఇంకా కూడా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొండగట్టు ఆలయం అభివృద్ధి గురించి కొట్లాట జరుగుతుంది. తెలంగాణ ఉన్నటువంటి నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా పవన్ కళ్యాణ్ రావడం అనేది ఒక పండుగ లాంటిది. అందుకే జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం, జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 35 కోట్ల 19 లక్షల రూపాయలు కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల నిర్మాణానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు జనవరి 3వ తేదీన రాబోతున్నారు. అదే రోజు ఇటీవల టీటీడీ కేటాయించినటువంటి ఏవైతే 35 కోట్ల 19 లక్షల రూపాయలతో 100 గదుల వసతి గదుల నిర్మాణానికి, అదేవిధంగా దీక్షా మండపానికి పవన్ కళ్యాణ్ అదే రోజు భూమి పూజ చేయనున్నారు. ఇది అధికారికంగా ఇప్పటి వరకు ఇంకెక్కడ కూడా రాకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన కొండగట్టుకు రాబోతున్నారు. అదే విధంగా అదే రోజు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణే కాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి గాని, రామ్ చరణ్ గాని కొండగట్టు అంజన్న స్వామిని, ఆంజనేయ స్వామిని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యంగా తన ఎన్నికల ప్రచార వాహనానికి సంబంధించినటువంటి వారాహి వాహనాన్ని కూడా ఆయన జనవరి 24, 2023వ తేదీన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు కూడా ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత జూన్లో 2024 జూన్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి కొండగట్టుకు రావడం జరిగింది. అదే సందర్భంలో కొండగట్టులో ఉన్నటువంటి ఆలయ అర్చకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు కొంత డబ్బులు కేటాయించాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వినతి పత్రం సమర్పిస్తే దానికి సానుకూలంగా స్పందించి ఏకంగా 35 కోట్ల 19 లక్షల రూపాయలు టీటీడీ ద్వారా పవన్ కళ్యాణ్ కేటాయించి జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ ఈ యొక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నిజంగా ఇది కదా నిజంగా ఒక కమిట్మెంట్ అంటే, ఇది కదా అభివృద్ధి మీద, ఆలయాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది నేతలు కొండగట్టు గురించి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రస్తుతం ఏం జరుగుతుంది? కొండగట్టులో ఇటు దేవాదాయ శాఖకు, ఇటు అటవీ శాఖకు భూముల పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీ అన్న కనీసం ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా? ఇంకా కూడా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొండగట్టు ఆలయం అభివృద్ధి గురించి కొట్లాట జరుగుతుంది. కానీ పక్కనున్నటువంటి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈ రోజు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి కూడా రేపు రాబోతున్నారు. సో ఇది ఆలయాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, అభివృద్ధి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి పట్ల, ఆలయాల పట్ల వారికి ప్రేమ ఉంటే ఇప్పటికే కొండగట్టు ఆలయం అనేది ఎన్నడో అభివృద్ధి జరిగేది. ఘాట్ రోడ్డు అభివృద్ధి జరిగేది, రోడ్డు ప్రమాదాలు జరగపోయేది. నిన్నాక మొన్న జరిగినాయి కదా, ఏం జరిగినది? ఆడ ఉన్నటువంటి అనేక మంది దుకాణ సముదాయాలు అగ్ని ప్రమాదం జరిగితే ఇవాళ వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో ఆయన చెప్పిండు 100 కోట్లు కేటాయిస్తామని. ఆ 100 కోట్లు 10 ఏళ్ల అధికారం ఉన్నటువంటి సందర్భంలో కూడా ₹1 కేటాయించలేదు. కానీ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించి ఇవాళ త్వరితగతిన ఇవాళ భూమి పూజకు శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధి పనులు రేపు జరగబోతున్నాయి. ఇవన్నీ జరిగితే ఎంత అభివృద్ధి జరుగుతుంది కొండగట్టు? సో ఇంత కమిట్మెంట్ ఇక్కడ బాధ ఏంటంటే తెలంగాణ నాయకులకు లేదనేది బాధ. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్
చేపట్టినటువంటి అభివృద్ధి పనులు నిజంగా ముందుకు జరగాలి, ముందుకు సాగాలి. నిజంగా కొండగట్టు అంజన్న స్వామి యొక్క ఆశీర్వాదం ఆయనకి ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కరీంనగర్ ప్రజలతో కూడా కోరుకుంటున్నాను.